హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చి మనం రోస్టర్ పాయింట్ కేసు అప్డేట్ గురించి, అలాగే April 24th హీరింగ్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే ఇంకా ఈ రోస్టర్ పాయింట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ పై ఇంకా కొత్తగా ఏమైనా పిటిషన్స్ వచ్చాయా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే చేరువవుతుందన్నమాట. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం గత వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కదా, మన వాళ్ళైతే ఒక కొత్త లాయర్ను నియమించుకుంటున్నారు, సీనియర్ లాయర్ని. సో ఆ సీనియర్ లాయర్ గారితో ఈ రోజు అయితే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అదైతే ఈరోజు పిటిషన్ దాఖలు చేసినట్లయితే రేపైతే బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికైతే మనకు ఓవరాల్గా 11 పిటిషన్స్ అయితే ఈ రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇది వస్తే మొత్తం 12 పిటిషన్స్ అవుతాయి అనమాట. ఈ 11 పిటిషన్స్ గాను ఇప్పటి వరకు అయితే 6 లాయర్ అయితే మనకైతే ఉండడం జరిగింది. ఓవరాల్గా 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మనకైతే సీనియర్ లాయర్ గారు అయితే ఉన్నారు. సీనియర్ లాయర్ గారిని అయితే నియమించుకున్నాం కదా. ఓవరాల్గా అయితే ఇప్పుడు 7 మెంబర్స్ అయితే మనకు లాయర్స్ ఉండడం జరిగింది అనమాట. సో అది మామూలుగా ఇన్ఫర్మేషన్. సో ఈరోజు జరిగేటువంటి దాని గురించి అయితే చూద్దాము. ఈరోజు అయితే మనకి హీరింగ్ ఉంది. ఇందులో కోర్టు హాల్ నెంబర్ అంతా ఒకసారి చూసుకున్నట్లయితే మన కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి 29 అనమాట. మన కేసుకు సంబంధించి కోర్టు హాల్ నెంబరు 29. మరి మనకు సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది అని ఒకసారి చూసుకున్నట్లయితే మన కేసులకు సంబంధించి 164 నుంచి 174 అయితే మనకి ఈరోజు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీరియల్ నెంబర్లో మనకి ఈరోజు హీరింగ్కి వచ్చే అవకాశం ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఒపీనియన్ ఏంటనేది కూడా ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అలాగే మనకైతే ఈ వీక్లో ఈ సోమవారం నుంచి చూసుకున్నట్లయితే మనకు ఒక్కసారి కూడా మన వాదనలు వినిపించే అవకాశం అయితే మనకు రాలేదు. మొన్న సోమవారం జడ్జి గారు లేకపోవడం, మంగళవారం వచ్చినప్పటికీ కేసుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఒక్కసారి కూడా ఈ వీక్లో అవకాశం రాలేదు. ఇంకా మన పిటిషనర్ తరపున వాదనలే మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ జస్ట్ 3 కంప్లీట్ చేసింది. ఇంకా 3 పిటిషనర్ తరపున వాదనలు కంప్లీట్ చేయాల్సింది. అలాగే కొత్తగా పిటిషన్ యాడ్ అవ్వబోతుంది కదా, దానికి సంబంధించి కూడా మన సీనియర్ లాయర్ గారి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా అందరి ఆసక్తి కూడా సీనియర్ లాయర్ పైనే ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే మనకైతే ఈ గ్రూప్ 2 ఈ రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. అభ్యర్థుల్లో అయితే ఒక కొత్త ఉత్తేజం అయితే కనిపిస్తుంది అనమాట ఈ కొత్త పిటిషన్ తర్వాత. సో ఈరోజు మనకు వచ్చినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో 164 నుంచి 174, ఈరోజు మనకి హీరింగ్ జరిగే ఛాన్స్ ఉందా అని ఒకసారి ఆలోచన చూసినట్లయితే మనకి ఈరోజు హీరింగ్ జరిగే ఛాన్స్ లేదనమాట ఈ నెంబర్లో. అంటే అవకాశాలు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ టైం వరకు మనం ఉండకపోవచ్చు. సో మరి హీరింగ్ జరగాలంటే ఏం చేయాలి అంటే, మన పిటిషనర్ తరపున లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 10:30కి జడ్జి గారిని రిక్వెస్ట్ కోరినట్లయితే లంచ్ మోషన్లో అయినా మాకు కొంచెం టైం ఇవ్వండి, మా వాదనలు వినిపించే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి గత హీరింగ్లో లాగా కోరినట్లయితే మన వాదనలు వినే అవకాశం ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ లంచ్ మోషన్లో వీరు కానీ వెళ్ళి కోరినట్లయితే మనకైతే ఈరోజు అవకాశం ఇచ్చి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇన్ కేసు ఈరోజు కూడా వాదనలు జరగకపోతే మన కేసు అయితే ఇంకా డిలే అవకాశం ఉంది. ఇలానే డిలే అయిపోతే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ ఇప్పుడు జరిగినటువంటి స్పీడ్ అప్పుడు మేబీ ఉండకపోవచ్చు. సో ఈ రోజు కానీ వాదనలు జరిగితే కొంత ఊరట లభించే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ 1 or 2 హీరింగ్స్లో మన పిటిషనర్ తరపునటువంటి వాదనలు కంప్లీట్ అయితే బోర్డుకి అయితే ఛాన్స్ వస్తుంది. ఇన్ కేసు బోర్డుకు ఛాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వాదనలు విన్న తర్వాత అభ్యర్థులకైతే ఈ కేసు సంబంధించి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఇటు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితేనేమి, సెలెక్ట్ కాని అభ్యర్థులు అయితేనేమి ఈ రోస్టర్ పాయింట్ విషయంలో, అలాగే ఈ నోటిఫికేషన్ విషయంలో కొంత ఆందోళనలో ఉన్న విషయం అయితే మనం అందరం గ్రహించాల్సి ఉంటుంది. ఈ కేసు కన్నా త్వరగా క్లియర్ అయితే ఇద్దరికీ లబ్ధి చేకూరుతుందన్నమాట. అంటే దీనిపై ఆశలు పెట్టుకున్నటువంటి అభ్యర్థులు మరో జాబ్కు ప్రిపేర్ అవ్వడం, అలాగే ఇప్పుడు ఇన్ని చిక్కులతో ఈ జాబ్కి వెళ్తే మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ వస్తుందేమో అని ఆల్రెడీ 1:2లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ తుది నిర్ణయం కోర్టుదే కాబట్టి వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్పై ఈ రోస్టర్ చిక్కులన్నీ వీడితే బాగుంటుందని ప్రతి ఒక్క గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి అయితే కోరుకోవడం జరుగుతుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టుదే కాబట్టి అది ఎవరికి పాజిటివ్ వచ్చినా దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మరి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. ఈరోజు 10:30కి లంచ్ మోషన్లో మనకు అవకాశం ఇవ్వమని కోరితే తప్ప మనకైతే ఈరోజు వాదనలు వినిపించే ఛాన్స్ అయితే తక్కువ, ఈ సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకున్నట్లయితే. ఓకే, మరో అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా.